నమస్తే వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. హలో అండి రాహుల్ హాయ్ గారు. అండి. అఘోరి గారు అండ్ శ్రీవర్షిణి గారు పెళ్లి చేసుకున్నారు. బట్ ఆ పెళ్లి బంధం ఎంతవరకు ఉంటది ఇప్పుడు? ఇది కూడా 3 నాళ్ళ ముచ్చటేనా? వర్షిణి ఇంకేదో ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. అంటే పెళ్లి అంటే శారీరక సంబంధమో, లేకపోతే ఒక రిలేషన్‌షిప్పో, ఇది కాదు ఆమెకి కావాల్సింది. ఇంకేదో కావాలి. అఘోరి లాంటి లైఫ్ కావాలి. లేదంటే ఎవరికీ తెలియకుండా అలా హిమాలయాల్లోకి వెళ్ళిపోయి అక్కడే ధ్యానాలు చేసుకుంటూ, అక్కడే ఇంకేదో చేసుకుంటూ ఉండిపోవాలి. ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీలో వర్షిణి ఉండింది. దాన్ని అఘోరి కాస్త తనకు అనుకూలంగా మలుచుకుని పెళ్లి వరకు తీసుకొచ్చింది. రేపొద్దున వీళ్ళిద్దరూ ఎక్కడ కాపురం పెట్టబోతున్నారు? ఎలా బతకబోతున్నారు? వీళ్ళిద్దరి నెక్స్ట్ స్టెప్ ఏంటి? మొన్నటి వరకు బట్టలేసుకొని అఘోరి పెళ్లిలో మాత్రం బట్టలేసుకున్నారావిడ. నెక్స్ట్ ఏంటి? వీళ్ళిద్దరూ ఏం చేయబోతున్నారు? ఎక్కడికెళ్ళబోతున్నారు? మీరు ఎలా అడిగే క్వెషన్‌లోనే ఉండబోతున్నారు? ఆన్సర్ ఉంది నాకు. బేసికల్‌గా సుప్రీం కోర్ట్ నిర్ణయం ప్రకారం సేమ్ జెండర్ ఆర్ సేమ్ సెక్స్ పీపుల్ కెన్ లివ్ టుగెదర్. వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళకి ఫీమేల్ చైల్డ్‌ని అడాప్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అమ్మాయిలకైతే ఇద్దరు అబ్బాయిలు ఉన్నప్పుడు మేల్ చైల్డ్‌కి అడాప్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. లేదా సరోగసీ వాటెవర్ ద ట్రీట్మెంట్స్ దే కెన్ అండర్‌గో అండ్ దే కెన్ వెళ్ళొచ్చు. వెళ్ళొచ్చు. నువ్వు దైవ సంభూతురాలివి అని చెప్పుకొని తిరుగుతున్న ఒక మనిషివి ముక్కు పచ్చలని ఒక ఆడపిల్లని తీసుకొని వెళ్ళి ధ్యానంలో చేపిస్తాను, సనాతన ధర్మం గురించి నేను నేర్పిస్తాను అని చెప్పి మాయమాటలు చెప్పి ఆ అమ్మాయిని లోబరుచుకొని ఆ అమ్మాయికి ఏదో ఆశ చూపించావా అని నేను అనట్ల. ఆ అమ్మాయిని వశీకరణం చేసుకొని తీసుకొని వెళ్తున్నావు నువ్వు నేర్చుకున్న ఆ ఎంతో కొంత విద్య వల్ల. కానీ దానికి వశీకరణం చేసుకోవడానికి విద్య కూడా అవసరం లేదు. ఏదో ఒక మా ఊర్లలో నిజంగా అలాంటి వశీకరణలు పనిచేస్తాయా రాహుల్ గారు? వశీకరణం అంటే మనం అనేది ఏంటంటే ఇప్పటికీ ఊర్లలో ఉన్నాయండి. ఇట్స్ ఇల్లీగల్ బ్లాక్ మ్యాజిక్ అంటారు. మనకు ఆ అమ్మాయికి సంబంధించినటివి ఏమైనా వెంట్రుకలు లేడీస్‌కి వెళ్తున్న ఋతుస్రావానికి వెళ్తున్నవి ఇవన్నీ పక్కన పెట్టి అవన్నీ తీసుకొని వెళ్ళి దాంట్లో వాళ్ళేదో చేస్తారు. ఉన్నాయి ఇప్పటికీ ఊర్లలో ఉన్నాయి. ఓకే. అవన్నీ చేస్తే వాళ్ళొక మెడిసిన్ లాగా తయారు చేసేస్తారు దాన్ని. దాన్ని అమ్మాయి అన్నం తినే అన్నంలో కానీ, తాగే దాంట్లో కానీ ఏదైనా ఆల్కహాల్ తీసుకుంటే దాంట్లో వేసేస్తే కడుపులో ఉండిపోతుంది. ఇప్పటికీ ఉన్నాయి. చేస్తారవి. అలాంటివి ఎలా పనిచేస్తాయి? మీరింకా అలా ఉన్నాయి. మాట్లాడకూడదు చదువుకున్న ఉన్నాయి. వాళ్ళు కూడా. మనం ఎడ్యుకేటెడ్ కాబట్టి మనం నమ్మలేకపోవచ్చు. కానీ ఊర్లలో ఉండేవాళ్ళు ఇవే ఉన్నాయి, లేవు చేస్తారు. అన్నది పక్కన పెడితే సో, అలాంటివి ఇలాంటి ఎంతవరకు వాళ్ళు ఏం చేస్తారు పనిచేస్తాయండి? అంటే, ఇలాంటి ఈ అమ్మాయి ఇంట్లోంచి పారిపోయి దేశాన్ని మింగే తెలివితేటలున్నాయి అఘోరికి. హ్మ్. ఆ తెలివితో నిజంగా మంచిగా బాటలో ఆ అమ్మాయి గాని ట్రాన్స్‌జెండర్‌గా మారి బతికుంటే, ఈ పాటికి అమ్మాయి ఎన్నో లక్షలు, కోట్లు సంపాదించుండొచ్చు. ఆ అమ్మాయికి ఉండే తెలివితో. ఆ అమ్మాయి అనడం కాదు కానీ, ఆ శ్రీనివాస్‌కి ఉండే తెలివితో. హ్మ్. కానీ ఆ తెలివిని పక్కదోవ పట్టి అఘోరీలాగా మారి ఇక్కడి దాకా జుట్టున్నామె మొత్తం అసలు ఇట్లా వచ్చేసాయి. ఎట్లొచ్చాయి నాకు అర్థం కాలే ఒక నెలలో. అది చెప్తే నాకైనా రావచ్చు. నేను కూడా తెచ్చుకుంటా అంత జుట్టు ఒక నెలలో. అఘోరీలకి అలానే వస్తాయంట. మీరు కూడా అఘోరి అయిపోండి. నేను ట్రైనింగ్ తీసుకుంటా. నేను కాల్ చేస్తుంటే కట్ చేస్తుంది నాకు యాక్చువల్‌గా. ఓకే. నేను ఇంప్రూవ్ చేసేస్తా 2 నిమిషాల్లో. దాన్ని ఒక్కరోజు కూర్చోబెట్టండి. హ్మ్. అసలు సాటి మనిషి ప్రపంచంలో ఎంతమంది ఉసురు పోసుకుంటుందో అంతమంది ఉసురు పోసుకుంటుంది. ఎందుకు? నీ బతుకు నువ్వు బతుకు. నువ్వు అందరిని మోసం చేసి బతకాలనుకున్నావు బతుకు. కానీ నీ వల్ల ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయకు. కానీ ఆమె అంటే శ్రీవర్షిని ఎప్పటి నుంచి కాదు కదా! ఇప్పుడు అఘోరి తన లైఫ్‌లోకొచ్చిన తర్వాత నుంచి తను ఇలా మాట్లాడట్లేదు. అంతకుముందు ఏ గురువు దగ్గరో, బాబా దగ్గరో శిష్యరికం చేశారంట. హ్మ్. అంటే తనకు చిన్నప్పటి నుంచి చేసిన ఆలోచనలున్నాయి. అదేనండి. చేసిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ రీహాబిలిటేషన్ సెంటర్ లాగా తీసుకొనెళ్ళి సైకాలజిస్ట్‌కి చూపించి, ఈ అమ్మాయి భక్తేనండి మరీ అంత ఏం కాదు అని చెప్పి వాళ్ళు చెప్పి, భక్తంటే ఎవరైనా ఓకే ఫైన్ భక్తి మార్గంలో పోతున్నారు. గురువు దగ్గర శిష్యరికం చేయించుకొని దేవధ్యానంలో ఉంటానంటే మంచిదే గానీ, పిల్లల్ని అమ్మేసే దానిలాగుంటది. దాంతో వెళ్ళడం ఏందండి? మరలాంటి పేరెంట్స్ ఎందుకు అఘోరిని వాళ్ళ ఇంట్లో 10 రోజులు, 15 రోజులు ఉంచుకున్నారు? పూజలు చేస్తుంది, మంచి చేస్తది. ఎందుకంటే దేవుళ్ళని వాళ్ళు నమ్ముతారు. మనం గూడా స్టార్టింగ్ నుంచి ఆమెను చూసి భయపడ్డాం గదా! అమ్మో! లేడీ అఘోరి వచ్చింది. ఇదేందిది? ఇట్లా తిరుగుతుంది అని జెప్పి. తర్వాత తెలిసింది గదా! ఆమె లిప్‌స్టిక్‌లు రాసుకోవడాలు, పాండ్స్ పౌడర్‌లు పూసుకొని భస్మం అండాలు ఇవన్నీ. అప్పటిదాకా మనకు తెలీదు గదా! ఆమె అఘోరి అని చెప్పి బేసికల్‌గా. హ్మ్. పాండ్స్ పౌడర్ తీసుకొని, ఆమె మొఖానికి రాసుకొని, షామీర్‌పేటలో ఒక పెద్ద లగ్జరీ వాష్‌రూమ్ కట్టుకొని, తర్వాత మొగాడి మీద పడి రక్కడాలు
అమ్మాయి వాళ్ళ అన్న మీద పడి మరి మరి అలా చేసింది అనుకుంటే కదా. ఆ విష్ణు గారు ఆ, పెళ్లి అమ్మాయి వాళ్ళ అన్నీ చేసుకున్నానని అంటే ఆ, పేరెంట్స్ ఎందుకు రానిచ్చారు, ఎందుకు ఉండనిచ్చారు ఆమెని? అవన్నీ తర్వాత తెలిసాయి నిజాలు. వీళ్ళు ఇప్పుడు తెలియకుండా చేసుకున్నటివి ఎప్పుడైతే చెల్లెల్ని అలా చేయడం స్టార్ట్ చేసిందో అబ్బాయి నిజాలు చెప్పడం స్టార్ట్ చేశాడు. వాళ్ళ అంటే పేరెంట్స్ కూడా తప్పే, ముఖ్యంగా వాళ్ళ పేరెంట్స్ ఫస్ట్ అమ్మాయిని ఇంట్లో ఆమెను ఇంట్లోకి రానివ్వడం తప్పు. మరి శ్రీ విష్ణు కూడా తప్పేగా. తప్పే, ఎందుకంటే ఏదో ఒక ఆశిస్తారు కదా. ఇప్పుడు అది అఘోరి కాదని వాళ్ళకి తెలుసు, విష్ణుకి ఆమె అఘోరి కాదని తెలుసు. వాళ్ళ పేరెంట్స్ మరి పూజల కోసం ఇంట్లోకి రానిచ్చారని చెప్తున్నారు ఫస్ట్ మీరు. 3 రోజులండి నేను చెప్పేది. ఫస్ట్ టైం వచ్చినప్పుడు 3 రోజులు 2 రోజులే ఉండింది వాళ్ళ ఇంట్లో. ఓకే. తర్వాత వచ్చి 10 రోజులు ఉండింది. మరి ఆ రానిస్తేనేగా అదే అండి, ఉంటారు. ఫస్ట్ 2 రోజులు రానిచ్చినప్పుడు పూజలు పునస్కారాలు, ఈ అమ్మాయి వెళ్ళి బట్టలు ఇవ్వడము, అమ్మాయి ఇట్లా కట్టుకో అట్లా ఉండకూడదు అని చెప్పడము. ఓహో వీళ్ళు మంచోళ్ళు, వీళ్ళని నేను టోకరా చేయాలని అనుకుంది ఆ పిల్ల అఘోరి. ఓకే. తర్వాత ప్లాన్ వేసుకుంది ఎవరెవరు ఉన్నారు ఇక్కడ, ఏమేం చేయాలి అని. ఉమ్. నెక్స్ట్ 10 రోజులు ఉన్నప్పుడు ఒక్కొక్కటి ఆ శ్రీ విష్ణుని లోబర్చుకోవడము, వాడికి ఏదో ఒకటి ఆశ చూపించడము, సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఇప్పుడు అగోరి మీ ఇంటికి వస్తే మీరు కూడా ఉంచుకోవచ్చు. ఎట్లాగా? ఎలా మీకు కూడా కాస్త పూజలు భక్తులు ఎక్కువ కాబట్టి పూజలు చెప్పు తీసుకొని చేయమ్మా కొడతా అని. ముందు నా ఇంటికి మీరు వస్తే. పూజలు భక్తులు పెట్టుకోవచ్చు. ఉమ్. మీకు కూడా తెలియదు కదా అప్పుడు మంచి ఆమె అసలు అనుకున్నారు. మేము రానివ్వం, ఎందుకంటే అఘోరీలను ఇంట్లోకి రానిస్తే అది ఒక పెద్ద పాపం, హ? అది వాళ్ళకి తెలియదు. నిజం. అవునా? శుచి శుభ్రం లేని ఇంట్లోకి అఘోరీలు ఎందుకు వస్తారు? ఇప్పుడు పొద్దున్న లేచి నీట్గా ఇల్లు ఉంచుకోండి, పొద్దున్న ఒకసారి ఊడుస్తామండి, మళ్ళీ సాయంత్రం లైట్లు వేసే ముందు ఊడ్చుకుంటాం. అగోరీలు కూడా శుచి శుభ్రంగా ఉండరు కదా, ఎలా పడితే అలా కానీ బూడిద మనం వాళ్ళ పూసుకొని దైవ ఉంటారు కదా. సంభూతులు దైవజనంలో ఉండే వాళ్ళని ఇంట్లోకి పిలిచాలంటే శుచి శుభ్రం లేకుండా రామ్మని వచ్చి కూర్చో అని చెప్పి చెత్తపక్కన అవును, కూర్చోబెడతామా? చేయలేము. చెయ్యం కదా. అవును. అందుకు నేను చెప్తాను దాని ఇంటికి రానివ్వండి ముందు అని. ముందు అసలు మీరు ఎక్కడెక్కడో టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు. ఆమె చేసిన పని ఏంటంటే శ్రీవర్షిని తీసుకుని వెళ్ళి అమ్మడానికి ప్రయత్నాలు చేస్తోంది. శ్రీవర్షికి తెలియదు ఆ విషయం. తెలియకుండా అమ్ముతుందని ఎలా అనుకుంటారు? అప్పుడు తను ఇష్టపూర్వకంగానే ఉంటున్నట్టు కదా. అంటే ఒక ఆడపిల్లని తీసుకొని వెళ్ళి తన ఇష్టపూర్వకంగా ఎవరినైనా అమ్మేస్తే ఓకే, చట్టం. నేను ఒప్పుకోను దాన్ని. నేను కూడా అదే చెప్తున్నా. మరి శ్రీవర్షిని ఎందుకు వెళ్ళడం అంటా నేను. నేను ఇద్దరిని తీసుకొచ్చి ఎక్కడున్నారో తీసుకొచ్చి 4 తంతే ఈ పిల్లకి బుద్ధి వస్తుంది, దాని బండారం బయటపడుతుంది. తీసుకొచ్చారుగా మొన్న. తీసుకొచ్చితే ఎవరిని తీసుకొచ్చారు? అఘోరిని తీసుకురాలా. శ్రీవర్షిని లాక్కొస్తే మళ్ళీ శ్రీవర్షిని ఇంట్లోంచి పారిపోయి వెళ్ళింది. మరి ఇష్టపూర్వకంగానే ఒక మేజర్ వెళ్ళిపోతుంది కదా. మేడం ఒక మేజర్ వెళ్ళిపోతుంది అంటున్నాను ఏంటండి, ఒక ఆడపిల్ల జీవితం అన్యాయం అవుతోంది, అది ఇష్టపూర్వకంగా అయినా కూడా అన్యాయమేగా. మరి ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు, అందరి ముఖంగానే అది పెళ్ళి చేసుకున్నారు. ఏంటండి, ఏ రకంగా పెళ్ళండి అది? తాళి కడితే పెళ్ళే కదా. ఏ రకంగా? ఏదో రకంగా తాళితే కట్టారు ఆమె. ఎందుకు మీరు ఆపలేదు? ఇక్కడ కూర్చుని ఇన్ని కబుర్లు చెప్తున్నారు మేడం వాళ్ళ ఆమె ఒక జూనియర్ ఆర్టిస్ట్ లో ఒక 4-5 పెట్టుకొని తాళి కట్టించుకుంది. మీరు వెళ్ళి గొడవ పెట్టాల్సిందిగా. ఈ రోజు 7 గంటలకి లైవ్ లో నేను పెళ్లి చేసుకుంటున్నానని వీడియోలు పెట్టిన ఆమెకి 7 గంటల్లో పెళ్లి చేసుకుంటున్నట్టు ఎవరికి తెలుస్తుంది? మధ్యప్రదేశ్ పోలీసులకి ఎక్కడ పెళ్లి చేసుకుంటున్నానో కనుక్కోవడానికి 24 గంటలు పట్టింది. ఆవిడేం అడవిలో చేసుకోలేదు, తనంతట తారగా ఏమీ తాళి కట్టేలేదు. ఒక గురువు గారు ఉన్నారు అక్కడ. వాడొక ఎదవా, వాడొక డబ్బులు ఇచ్చి అమ్ముడు పోయినవాడు, వాడేం గురువు గారు అండి? తూతూ మంత్రం మమా అంటే చేతగాడు ఆయన గురువా? కనీసం మాంగళ్యం కట్టేటప్పుడు చదివే మంత్రాలు కొని రాడు ఆయన గురువు. ఇదొక అఘోరి, ఆమె ఒక పిచ్చిది. దాని గురించి మళ్ళీ ఆమె మంచి పని చేసింది, సమాజానికి ఉపయోగపడే పని చేసింది, శ్రీవర్షిని పెళ్లి చేసుకుంటున్నారని కొంతమంది ప్రబుద్ధులు మాట్లాడుతున్నారు. అఘోరి ఒక కొత్త లోకాన్ని తీసుకొచ్చింది, కొత్త ఆచారాన్ని తీసుకొచ్చింది అని కొంతమంది ప్రబుద్ధులు మాట్లాడుతున్నారు. ఆ ప్రబుద్ధులకి చెప్పండి, ఆ ప్రబుద్ధులు కూడా అఘోరిని పెళ్లి చేసుకోమని చెప్పండి, సరిపోతుంది. అంటే మీరు వెళ్ళి ఆపితే బాగుండేదని. ఎవరు వెళ్ళి? నేను దాన్ని తీసుకొచ్చి ఇక్కడే కూర్చోబెడతాను, మీరు తాళి తెంపండి. ఎవరు? శ్రీవర్షిని మెల్లో నుంచి ఆయన చేత తెంపిస్తా. నేను ప్రశ్నించాల్సిన అవసరం లేదు. నేను అఘోరి చేతని శ్రీవర్షిని మెల్లో తాళి ఇప్పదీస్తా. వాళ్ళిద్దరు సంతోషంగా ఉంటారా? ఏం మాట్లాడుతున్నారు మేడం? అసలు సమాజానికి మీరు ప్రకృతి విరుద్ధమైన పనులు చేస్తున్నారు వాళ్ళు. నేను ఎంకరేజ్ చేయట్లేదు. ఇప్పుడు అది అసలు సంతోషంగా ఉంటారా, కాపురం పెడతారా, హనీమూన్కి వెళ్తారా? సిగ్గుందా అండి దానికి? నిజంగా దైవ సంబూత్రాలు అయితే మేమిద్దరము ఏకాంతంగా చాలా బాగా, ఆ వర్డ్ నేను యూజ్ చేయకూడదు, చాలా బాగా మేము ఎంజాయ్ చేసామని పక్క రోజు వీడియో పెట్టింది ఈరోజు పొద్దునే. ఏమ్మా మీకు అర్థమవుతుందా కనీసం అది అఘోరి కాదని ఎవరికైనా? ఇప్పుడు అమ్మాయి అబ్బాయా? వాడు అమ్మాయిగా కేవలం డబ్బు సంపాదించడానికి మారాడు. ఇప్పుడు ఒకప్పుడు ట్రాన్స్జెండర్గా మారితే డబ్బులు బాగా సంపాదించవచ్చు అని ఎవడో చెప్పుంటాడు వాడికి. అంత తెలివి తక్కువ ఏం కాదండి. వాడు యూట్యూబ్లో అబ్బాయిగా వేసుకున్న గెటప్లు కూడా ఫోటోలు ఉన్నాయి చూడండి. 5 లక్షల సబ్స్క్రైబర్లు అండి వాడికి యూట్యూబ్లో. వాడికి మానిటైజేషన్ వస్తుంది, వాడి అకౌంట్లో డబ్బులు పడతాయి. సో ఇలా మారి
ఏది ఏమైనా ఆ పిల్లని ఏమీ చేయకుండా కొన్ని ఆ పిల్లని రోజులకి ఆ ఏమీ చేయడం పిల్లకి కాదు. ఏదో ఒక రోజు ఆ పిల్ల చచ్చిపోయిందన్న వార్త వస్తది. మన ఇద్దరమే దాని గురించి మాట్లాడతాం. ఈ లోపల ఆ పిల్లని తీసుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నిలబెడితే ఆ సీఎం గారో, ఈ పోలీస్ డిపార్ట్‌మెంటో ఈ చర్యలు కొంచెం ముందు తీసుకొనెళ్ళి ఇంకో 10 మంది ఆడపిల్లల జీవితాలు నాశనం చేయకుండా అలాంటోడిని తీసుకొనెళ్ళి మొత్తం గుండు కొట్టిచ్చి 4 తగిలించి ఏ రీహాబిలిటేషన్ సెంటర్‌లో పడేస్తే మారతాడు. లేపోతే ఇంకంతే. మనం అఘోరి గురించి ఎడతెగంగా మాట్లాడుకుంటూనే ఉంటాం. రోజుకొక అమ్మాయిని తీసుకుపోయిందని చెప్పి. చూద్దాం. థాంక్ థ్యాంక్ యూ. యూ.